అమ్మాయికి పెట్టే బంగారాన్ని ఫోటోలు తీసుకోవాలి అని అంటారు, లేకపోతే ఫొటోస్ తీసుకుంటారు. ఆ ఫొటోస్ తీసుకునేది ఎందుకు, అది కూడా లీగల్ పాయింటే. కొంతమంది సిచ్యువేషన్స్ లో, కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమైతుంది అని అంటే హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ నువ్వు ఏం పెట్టలేదు అని అంటారు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇంత బంగారం పెట్టినా, లేదా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ 40 తులాస్ పెట్టో 50 తులాస్ పెట్టో 100 తులాస్ పెట్టినా అంటారు. అట్లాంటి సిచ్యువేషన్ లో నువ్వేం పెట్టినావు, బిల్స్ ఇవన్నీ చూపించినావు అనుకోండి, అన్ని నిజాలన్నీ బయటపడతాయి. సో పెళ్లిళ్ళలో వీడియోలు తీస్తారు, ఆ పెళ్లిళ్ళలో వీడియో తీసేటప్పుడు కూడా నా దానికి నేను ఇంత గ్రాండ్ చేసిన, ₹1,00,00,000 పెట్టి చేసిన పెళ్లి, ఇప్పుడు నా అల్లుడు నా కూతురుతో కాపురం చేయట్లేదు, నాకు కొడుతున్నాడు, కట్టం కోసం బయటికి పంపిస్తున్నాడు, అది ఇది అని చెప్పి యాడ్ చేసి పెడతారు కంప్లైంట్ లో. సో ఆ వీడియో తీసినప్పుడు క్లియర్ గా కనపడుతుంది నువ్వు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినావా లేదా. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఏదైతే మనం చూసుకుంటే అప్పగింతల టైంలో కూడా తల్లిదండ్రులు, ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు చెప్పి పంపిస్తారు, నా కూతురు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, ఏమైనా రాంది నేర్పించి పంపించండి అని అంటారు. సో ఇది కూడా లీగల్ పాయింట్ అనమాట. ఏమని అని అంటే అమ్మాయిని అడ్జస్ట్ అవ్వమని పంపిస్తున్నారు, అమ్మాయికి కూడా చెప్తారు కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వమ్మా అని. అడ్జస్ట్మెంట్ అంటే కొన్ని రోజులు అడ్జస్ట్ అంటే ఒక 1 month 2 months అడ్జస్ట్మెంట్ కాదు. నువ్వు అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా నీకు నెక్స్ట్ మంత్ నుంచి అలవాటు అయిపోతుంది, అంతే కదా. తర్వాత అలవాటు అయిపోతుంది, నువ్వు అక్కడ అండర్స్టాండింగ్ తో కంటిన్యూ అయిపోతావు.